యోహాను సువార్త 14:9. యేసు ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ప్రభువైన యేసు క్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నారు? ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇంతకాలం నేను మీ మధ్య ఉన్నాను కదా, నివసించాను, కానీ నువ్వు నన్ను ఏం చేయట్లా, ఎరగట్లేదని చెప్పి ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ వాడుతున్నాడు ఆయన. నన్ను చూచిన వారందరూ ఎవరిని చూస్తారు? తండ్రిని చూచినట్లే. క్వశ్చన్ ఏంటంటే, సహోదరుడు నితీష్ రెడ్డి క్వశ్చన్ అడిగాడు నన్ను, యేసయ్య ఎవరు, తండ్రి ఎవరు? యేసయ్య మనిషి కుమారుడిగా ఈ లోకానికి అవతరించిన దేవుని కుమారుడు అని చెప్పుకుంటాం కదా. క్వశ్చన్ ఏంటంటే, యేసయ్యకున్న రూపమే తండ్రికి కూడా ఉందా అనేది క్వశ్చన్. యేసయ్యకు ఒక రూపం ఉంది. మనకి తెలిసిన రూపం ఏంటి? సినిమాలోనో లేకపోతే ఫొటోస్లోనో చూసే రూపం ఏంటి? మంచి ఎర్రగా గెడ్డంతో ఆ రూపం మనకు తెలుసు. యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే అసలు ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి కూడా యేసయ్య కాదు. కానీ ఒక 95% పోలికలతో ఉన్నాడు కాబట్టి అతన్ని పెట్టి అలాగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవునికి కూడా సేమ్ అదే పోలిక, అదే రూపమా అనేది క్వశ్చన్. ఇప్పుడు యేసయ్య మాట్లాడుతూ ఫిలిప్తో ఏమంటున్నాడు? నన్ను చూచిన వారందరూ ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్లే. ఇంకొక వాక్యం చదువుదాం. కొలస్సీ పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూతులై ఉన్నారు. ఎవరు ఆయన అంటే? ప్రభు అయిన యేసయ్య. యేసు గురించి పౌలు మాట్లాడుతూ ఆయన ఎవరి స్వరూపి? అదృశ్య దేవుని స్వరూపి అనంటే ఆయన యేసు దేవుడు, తండ్రి అయిన వాడు దేవుడు. ఈయన ఆయన యొక్క స్వరూపం అని చెప్తున్నాడు పౌలు. అయితే ఆయన స్వరూపం లేకపోతే ఆయన ఇమేజ్లో ఉన్నాడు అని అంటున్నప్పుడు వాస్తవంగా బైబిల్ దేవుని గురించి ఏం నేర్పుతుంది, ఎలా దేవుని చిత్రీకరిస్తుంది అని అంటే, అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడు అని అంటే ఇన్విజిబుల్ గాడ్ అని అర్థం. ఇంకొక చోట అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మీయ ఉన్నాడు. ఆత్మ అన్నప్పుడు, అదృశ్యం అన్నప్పుడు ఈ విషయాలు ఎలా చిత్రీకరిస్తాయి అంటే ఆయనకి రూపము లేని వాడు. ఆత్మకి ఏముండదు? ఒక రూపం ఉండదు. మరి ఈ ఏం నేర్పుతుంది? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే, నన్ను చూచిన వాడు దేవుని చూచినట్లే అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఇట్ డజంట్ మీన్ అబౌట్ ఫిజికల్ బాడీ. ఎందుకనంటే దేవునికి ఫిజికల్ బాడీ ఉండదు. అర్థమవుతుందా? ఆయన ఈ లోకానికి రావడానికి ఫిజికల్ బాడీని ఏం చేశాడు? శరీరధారిగా ఏం చేశాడంట? లోకానికి వచ్చాడు. కానీ ఆయనకి పరలోకంలో ఆయన శరీరధారిగా ఉండక మునుపు, లేకపోతే తండ్రికి ఏం లేదు? ఫిజికల్ బాడీ లేదు, ఉండదు. హీ ఈజ్ ఎ స్పిరిట్. ఆయన ఆత్మ గనుక ఆయన అదృశ్య దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటనంటే, దేవుడు తన కుమారుని లోకానికి పంపినప్పుడు ఆయన ఒక రూపాంతో పంపాడు అనుకున్నాం. అయితే ఇక్కడ వాడబడుతున్నటువంటి పదం మనం చూస్తే, అదృశ్య దేవుని స్వరూపంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అయితే ఇదే మాట దేవుడు మనుషుల్ని తయారు చేసినప్పుడు కూడా అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మనిషిని సృజించాలి అని చెప్పి సృజిస్తాడు. 26వ వచనంలో అంటాడు, దేవుడు
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదం. దేవుడు మనిషిని సృజించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడు మనసులో? మనిషిని ఎలా సృజించాలి? మన స్వరూపమందు మన పోలికలో సృజించాలి. అంటే ఇప్పుడు మనుషుడు ఎవరి పోలిక? దేవుని పోలిక అని అన్నప్పుడు ఆదాము ఫిజికల్గా కూడా ఎవరి పోలిక అని అంటే దేవుని పోలిక అని అనొచ్చా? దేవుడు ఫిజికల్ కాదు, దేవుడు ఆత్మ అని వాక్యం ఉంటుంది. హీఈస్ ఇన్విజిబుల్, ఫిజికల్గా కాదు. సో మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు మనుషుని చేద్దామనంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అర్థమవుతుందా? ఇట్స్ నాట్ ఫిజికల్ స్ట్రక్చర్. ఆయనలో ఉన్న క్వాలిటీస్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి స్వభావాలు మనుషుల్లో ఉండేలాగా దేవుడు మనిషిని ఏం చేశాడనంటే సృజించాడు. కానీ పాపం చేసి ఆ స్వభావాన్ని ఆ వ్యక్తిత్వాన్ని అంతటి మనుషుడు ఏం చేశాడనంటే కోల్పోయాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటున్నప్పుడు ఇట్ డజంట్ మీన్ ఫిజికల్, శారీరకమైన ఆకారాన్ని చూపించట్లేదు. ఎందుకనంటే దేవుడు శరీరి కాదు, అర్థమవుతుందా? ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఓకే, సరే. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? శరీరధారిగా ఒక రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక శరీరాన్ని ధరించవలసి వచ్చినప్పుడు నిశ్చయంగా శరీరానికి ఏముండాలి? ఒక ఆకారం ఉండాలి, ఒక రూపం ఉండాలి. సో అప్పుడున్నటువంటి యూదుల యొక్క ఆకారంలో మనిషి రూపంలో ఆయన ఏం చేశాడు? సృజించబడ్డాడు అని వాక్యం నేర్పుతుంది. సరే, వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ఆయన అదృశ్య దేవుడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. అప్పుడు మోషే మాట్లాడుతూ ఒక చోట అంటాడు, నేను దేవునిని ముఖాముఖిగా చూశాను అంటాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నప్పుడు, దేవుడు అదృశ్యుడై ఉన్నప్పుడు మోషే ముఖాముఖిగా ఎలా చూశాడు? ముఖాముఖిగా చూడటం అంటే అర్థం ఏంటి? ఫేస్ టు ఫేస్. ఆయనకు రూపం లేనప్పుడు ఫేస్ టు ఫేస్ ఎలా చూశాడు అనేది క్వశ్చన్. అయితే వాక్యం మనకి ఏం నేర్పుతుందంటే నిర్గమకాండంలోకి ఒకసారి వస్తే 33వ అధ్యాయంలోకి వస్తే 20 వచ్చిన చదవండి ఒకసారి. మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు. మోషే అసలు సందర్భంలోకి వెళ్తే మోషే దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు అనంటే, అయ్యా ఒక్కసారి నువ్వు నాకు చూపించుకో, నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉంది నితీష్ అడిగినట్లు అని. ఎవరు అడిగారు? మోషే అడిగాడు దేవుణ్ణి. అడిగినప్పుడు దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఏ నరుడును నన్ను చూచి నీవు నా ముఖమును చూడ జాలవు. అసలు ఎప్పటికీ నా ముఖాన్ని చూడలేవు. ఎందుకనంటే హీఈస్ నాట్ ఫిజికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒకవేళ నువ్వు నన్ను చూసిన నరుడు ఎవడును బ్రతకడు. ఎందుకనంటే కింద చదువుదాం. మరియు యెహోవా, ఇదిగో ఆ సమీపంలో ఒక స్థలం ఉన్నా, నీవు ఆ బండ మీద నిలువ. మా మహిమ నన్ను దాటి వెళుచున్నదా? ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వము చూచెదవు కానీ ఆ ముఖము నీకు కనపడదని మోషేతో ఏమంటుందనంటే వాక్యం, దేవుడు మోషేతో ఏమన్నాడనంటే, నువ్వు నా ముఖాన్ని చూడజాలవు, ఏ నరుడు నన్ను చూడలేడు. ఒకవేళ చూస్తే వాడు ఏం చేయలేడు? బ్రతకలేడు అని చెప్పి. అయితే మోషే అడిగాడు కాబట్టి మోషేకి తనను తాను కనుపరుచుకోవడానికి దేవుడు ఏం చేస్తాడనంటే, నిన్ను ఒక బండ సందులో నిలబెడతా, నేను ఒక బండ అంటే ఒక రాతి దగ్గర నిలబెడతా, అక్కడ నీ ముఖాన్ని నీ కంటిని నేను కప్పుతాను, నా చేతితో నేను కప్పుతాను, నేను నిన్ను ఏం చేస్తానంటే దాటి వెళ్తాను. నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు నువ్వు నా వెనక్క పార్శ్వ అంటే బ్యాక్ సైడ్
చూస్తావు కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవు, చూస్తే ఎవడు కూడా బ్రతక లేడు. సో మోషే దేవునిని చూడాలి అని అడిగినప్పుడు దేవుడు పార్షియల్గానే తన ఆకారాన్ని ఏం చేశాడు, చూపించుకున్నాడు తప్ప ఫేస్ టు ఫేస్ దేవుడు ఏం చేయలేదు, మోషేతో చూపించుకోవాల. ఎందుకనంటే వాక్యం అంటుంది, ఒకవేళ నేరుగా దేవునిని ఎవడైనా చూడవలసి వస్తే ఆ మనుషుడు బతకలేడట. ఎందుకు అనంటే ఆయన తేజోమయుడైన దేవుడు. ఆయన ముందు ఏ శరీరధారిగా నిలవలేడు. అర్థమవుతుందా? ఆయన దగ్గర ఆయన ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయన ముందు నిలబడాలంటే మహిమ శరీరాలు ధరించుకోవాల్సిందే. ఈ దేహంతో, ఈ శరీరముతో మనం నేరుగా ముఖాముఖిగా మనం ఏం చేయలేము, దేవునిని చూడలేము అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఇప్పుడు యేసయ్య దేవుని పోలికలోనే ఉన్నాడా అనంటే దేవుడు అదృశ్యుడు కనుక, దేవుని ఎవడో చూడలేదు కనుక ఉన్నాడని చెప్పలేము, అదే అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. మనం నేరుగా తండ్రి అయిన దేవుని చూస్తే తప్ప వీ కెనాట్ ఎక్స్పోజ్ దట్. అర్థమవుతుందా? సో దేవుని ఏసే పోలికలు అంటే ఈజ్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. బట్ వాక్యం ఏముంటుందంటే ఆయనకి చేతులు ఉన్నాయి, ఆయనకి ముఖం ఉంది, అంటే ఆయనకు ఒక బాడీ వంటి ఆకారం ఉన్నప్పటికీ హీఈస్ నాట్ ఫిజికల్. అది కూడా మనుషుడు అర్థం చేసుకోవడానికి నాకు చేతులు ఉన్నాయని, నా చేతులతో మిమ్మల్ని తాకుతానని, నా ముఖాన్ని మీరు చూడరని, అంటే మనుషులకు అర్థం అవ్వడం కోసం ఆయన మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ. సో ఫిజికల్గా హీఈస్ నాట్ ఫిజికల్. ఓకేనా? సో ప్రభు అయిన యేసయ్య ఈ లోకాల్లో పుట్టినప్పుడు ఆయనకు ఒక ఆకారం కావాలి కాబట్టి ఆయన ఆకారాన్ని, శరీరాన్ని ధరించుకున్నాడు. అయితే ఆయన పుట్టి పరిచయం అయిపోయి శ్రమ పెట్టబడి సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన ఏం చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, తిరిగి లేచాడు. అంటే మరణం తర్వాత ఏముంది, ఇంకొక లైఫ్ ఉంది అన్నప్పుడు తిరిగి లేచిన యేసయ్య ఏ శరీరం కలిగి ఉన్నాడు? తిరిగి లేచిన యేసయ్య మళ్ళీ ఈ శరీరంతో లేడు, ఆయన మహిమా శరీరాన్ని ధరించుకున్నాడు. అయితే ఆ మహిమా శరీరంలో కూడా ఆయన యేసయ్య అంటే ఆయన నరునిగా ఉన్నప్పుడున్న ఏ పోలికలు అయితే ఉన్నాయో ఆ పోలికల్లోనే ఉన్నాడు ఆయన మహిమా శరీరాన్ని ధరించుకున్న తర్వాత కూడా. అందుకనే పునరుద్ధానుడైన తర్వాత ఆయన అనేకులకు ఏం చేశాడు, కనపడ్డాడు. కనిపించినప్పుడు చూచిన వారంతా ఆయన యేసయ్యని ఏం చేశారు, గుర్తుపట్టారు. ఎలా గుర్తుపట్టారు? ఆయన మహిమా శరీరాన్ని ధరించుకున్న ఆయన ఆకారాన్నే కలిగి ఉన్నాడు. ఇదొక సబ్జెక్ట్ అయితే ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. సరే, ఆయన పునరుద్ధానుడయ్యాడు, 40 రోజులు ఆ శిష్యులకి ఆ ప్రజలకి అందరికీ కనపరుచుకున్నాడు, మాట్లాడాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన అందరి ముందు ఏమైపోయాడు అంటే పైకి ఆకాశానికి, పరలోకానికి ఆరోహణమైపోయాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తే యోహాను భక్తుడు ఆ మనుష్య కుమారుని చూచిన ఒక దృశ్యం ఉంది. అదొకసారి జ్ఞాపకం చేసుకుని ముగించేద్దాం. ప్రకటన గ్రంథంలోకి వస్తే మొదటి అధ్యాయంలో 13 నుంచి కింద కదండి. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఎవరు చూస్తున్నాడు? భక్తుడైన యోహాను దర్శనంలో చూస్తున్నాడు. ఎవరిని? పరలోకంలో ఉన్న మనుష్య కుమారుని. అంటే జరగబోయే సంగతులను చూస్తా మనుష్య కుమారుడు అంటే ఎవరిప్పుడు? ప్రభువైన యేసయ్య ఆయన గురించి మాట్లాడుతూ వర్ణిస్తూ ఎలా వర్ణించాడనంటే వాక్యం చెప్తుంటున్న మాట ఏంటంటే మనుష్య కుమారుని ఎవరు చూశారు? యోహాను చూచాడు దర్శనంలో. చూచి అసలు మనుష్య కుమారుని అంటే యేసయ్యను చూచి పరలోకంలో ఆయన్ని వర్ణించడం ప్రారంభించాడు. వర్ణిస్తా ఆయనకి అన్నీ
మనిషి కుమారునికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ దేహ అవయవాలన్నీ ఉన్నట్టు గుర్తు చేస్తున్నాడు. ఏమున్నాయి? పాదములు ఉన్నాయి. తన పాదములు మటుకు దిగుచున్న వస్త్రములు. తర్వాత తల ఉంది, తల వెంట్రుకలు ఉన్నాయి, అవి తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెనన్నాడు. తర్వాత ఆయనకి ఏమున్నాయి? నేత్రములు ఉన్నాయి, అంటే కన్నులు ఉన్నాయి. కన్నులు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాల వలె ఉన్నాయి. తర్వాత పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. పాదములు ఉన్నాయి ఆయనకి. తర్వాత ఆయన కంఠస్వరము, అంటే స్వరము మాట్లాడగలిగిన వాడని, విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉంది. తర్వాత తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్నాడు, అంటే ఆయనకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. తర్వాత ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను, అంటే ఆయనకి ఏముంది? నోరుంది, అందులో నుండి 2 అంచెల వాడి అయిన ఖడ్గము. తర్వాత మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నందువలన ఆయన చూడగానే, దర్శనంలో చూస్తేనే యోహాను ఏమైపోయాడంట? చచ్చినోడులాగా పడిపోయాడనంట. ఇంకా నేరుగా చూస్తే సో అంటే ఆకారపరంగా మనిషికి అర్థం అవడానికి ఆయన తనను తాను మనిషి ఆకారంలోనే ఏం చేశాడు? చూపించుకున్నాడు, కనుపరుచుకున్నాడు. బట్ ఈ పలానా ఫేస్ ఇలా ఉంటుంది అంటే తండ్రి అయిన దేవుడు, లేకపోతే పరమందున్న దేవుడైన కుమారుడైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పలానా ఆకారం ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఒక్కసారిగా చూడగానే సూర్యుడు ఎలా అయితే బగబగ మండుతూ కనబడతాడో అలా కనబడ్డాడంట యోహాన్కి. తన ముఖం అలా కనిపించిందంట. అందుకనే కొన్ని పిక్చర్స్ మీరు చూస్తే ఏసీఎఫ్ పిక్చర్స్ని తయారు చేసినప్పుడు అందులో మనిషి బొమ్మ ఉండదు, మొత్తం వైట్గా ఫుల్గా సూర్యుడు ఆ లైట్ వెలుగుతున్నట్లుగా చేస్తారు. సో ఎందుకనంటే ఆకారం ఎలా ఉంటుందని ఎవ్వడు కూడా చూడాల. అసలు ఆయన ఆత్మ కనుక, ఆయన అదృశ్యమైన వాడు కనుక అసలు అలాంటి ఒక ఫేస్, అలాంటి ఒక ఆకారం ఉంటుందని చెప్పడానికి కూడా లేదు. చూడగానే ఒక సూర్యుడు బగబగ ఎలాగైతే మహిమతో తేజస్సుతో మండుతూ ప్రకాశమానంగా కనబడతాడో అలా కనిపించాడనంట యోహానికి. చదవద్దు కానీ తీయద్దు కానీ సేమ్ ఇలాంటిదే దర్శనం యెహెజ్కేలు కూడా చూస్తాడు. అక్కడ కూడా యెహెజ్కేలు ఆ దేవుని చూడగానే ఆయన మహిమతో తేజస్సుతో మండుతూ ఉంటాడంట. అర్థమవుతుందా? సో ఎవరు నేరుగా పలానా ఇలా ఒక ఆకారం ఉంటుంది, ఇలా గడ్డం ఉంటుంది, లేకపోతే ఇలా మీసాలు ఉంటాయి, ఇలా ఆకారం ఉంటుంది అని చెప్పడానికి లేదు. అర్థమవుతుందా? ఈజ్ అన్ ఇన్విజిబుల్ గాడ్, ఈజ్ ఎ స్పిరిట్.